రంగనాయక సాగర్, ఇది మల్లన్న సాగర్, ఇది కొండపోచమ్మ సాగర్, ఇదేమి మారలే. ఇదంతా కూడా యథావిధిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టుగానే ఉన్నాయి. మీరు పిలిచిన టెండర్లే, మీరు పిలిచిన కాంట్రాక్టర్లే తప్ప ఈ సిస్టమ్ ఏమీ మారలే. ఏది ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా నథింగ్ ఈజ్ చేంజ్డ్. మారిందల్లా ఒక నిమిషం, తమ్మిడిహట్టి నుంచి మీరు ఎల్లంపల్లికి తేవాలనుకున్నారు. దిస్ ఈజ్ SYP శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అన్నారు కనుక తమ్మిడిహట్టి నుంచి ఒక గీడికి వచ్చినాం మనం, మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుంచి ఇది సుందిల్ల, దెన్ ఇది అన్నారం, అన్నారం నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి. కిందికి ఎందుకు వచ్చినాము? ఇక్కడ నీళ్లు 160 లేవన్న కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ వాటర్ కమిషన్, తమ్మిడిహట్టికి వచ్చేసరికి 280 TMCలు ఉన్నవి, ఇందులో మీరు 240 TMCలు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ తమ్మిడిహట్టి దగ్గర 160 లేవని చెప్పింది. కిందికి వచ్చినప్పుడు అదే సెంట్రల్ వాటర్ కమిషన్ వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా మనం DPR తయారు చేసి కేంద్రానికి పంపితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 280 TMCల నీటి లభ్యత ఉన్నది, 240 మీరు వాడుకోవచ్చు అని సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. నవ్ యూ టెల్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ తప్ప సెంట్రల్ వాటర్ కమిషన్ తప్ప? నీది సొంత స్టోరీయా, సెంట్రల్ వాటర్ కమిషన్ది సొంత స్టోరీయా? సెంట్రల్ వాటర్ కమిషన్ ఈజ్ ద అథారిటీ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు మీద లేవన్నారు, కింద DPR చేసి పంపితే 240 TMCలకు ఈరోజు BRS ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చినాం. ఇక రేవంత్ రెడ్డి ఇంకో మాట మాట్లాడతాడు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, ఎట్లా పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అని చెప్పి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నిన్న ఆయన మాట్లాడుతూ ఆయకట్టు పెరగలేదు, నీళ్లు పెరగలేదు, ఎట్లా పెరుగుతుంది 38,000కి వెళ్ళి 1,00,000 కోట్లకు అని చిల్లర మాట్లాడు. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా చూపిద్దాం, మనోళ్ళకి ఫ్రెష్ ఉంటుంది. నేను ఒక మాట అన్నట్టు చూడు, నీళ్లు పెరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్కి వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలేదు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందిల్లు వచ్చింది, 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద. రైట్, ఆ షీట్ పెట్టు, ఏం పెరిగిందో మన దగ్గర షీట్ ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రాణహిత చేవెళ్ళ నుంచి కాళేశ్వరానికి పోతే ఆయకట్టు పెరగలేదట, నీళ్లు పెరగలేదట, కాస్ట్ పెరిగింది అని మాట్లాడారు. నౌ యు సీ, ప్రాణహిత చేవెళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 16 TMCలు, కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 141 TMCలు. అలా మల్లన్న సాగర్ 50, రంగనాయక సాగర్ 3, కొండపోచమ్మ సాగర్ 14, అనంతగిరి 3.5. ఇవన్నీ లెక్క పెట్టద్దా మరి? ఈ రిజర్వాయర్లు ఒకటి గాలి కడతామా? రిజర్వాయర్ కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, R&R ఉంటుంది, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నీళ్లు పెరగలే, 16 TMCల నీటి సామర్థ్యం 141కి పెరిగింది. నీటి వినియోగం 160 TMCల నుంచి 240 TMCలకు పెరిగింది. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు ఆయకట్టు పెరిగింది. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 TMC బదులు 3 TMCలకు పెరిగింది. భూసేకరణ పునరావాసం కోసం ఆనాడు మీరు ప్రాణహితలో ఎకరానికి 2 లక్షలు పెడితే మేము 16 లక్షల దాకా ఇచ్చినాం, యావరేజ్ 11 lakhs ఇచ్చినాం. మరి ఇవన్నీ పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? నేను ఇంకోటి అడుగుతా సింపుల్, రేవంత్ రెడ్డి, నీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఫస్ట్ జీవో 1,450 కోట్లు, అది బుడ్డ ప్రాజెక్టు. మరి ఆ కొడంగల్ నారాయణపేట ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగిందా మరి? చెప్పు, సమాధానం చెప్పు. కొడంగల్ నారాయణపేటకు 1,450 కోట్లున్న జీవో ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇంకా అది పని కానేలే, ఏమి ఇంకా అంత వరకు అది 6,000 అయిద్దో 7,000 అయిద్దో, ఏమిట్లకి ఏం కాలే. 1,450కి వెళ్ళి 4,350కి కొడంగల్ లిఫ్ట్ పెరిగింది కదా. ఎందుకు పెరిగిందో సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? ఇంత చక్కగా 16 లక్షలు ఎక్కడ, 37 లక్షలు ఎక్కడ, 160 TMCలు ఎక్కడ, 240 TMCలు ఎక్కడ, 16 TMCల నిల్వ సామర్థ్యం ఎక్కడ, 141 TMCల నిల్వ సామర్థ్యం ఎక్కడ?
అంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడానికి ఒక హద్దు ఉండాలయ్యా. నీ ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకో, సరిగ్గా సరిపోతుంది నీకు. ఏం మాట్లాడు? నీటి నిల్వ సామర్థ్యం పెరగలేదు, ఎకరాలు పెరగలేదు, ఏం పెరగకుండా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. మరి ఇదేంటి? నోరా మోరా అనేది? వాట్ ఈస్ దిస్? ఐ స్టాండ్ బై దిస్. ఇలా తప్పుంటే చెప్పు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. తర్వాత అసలు ఇంకోటి కూడా చెప్పాలి. మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎందుకు కానీ మన రాష్ట్రానికే పోదాం. ప్రాజెక్టు కాస్ట్ పెరగకుండా అసలు ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తయిందా? మనం ఒకసారి ఆ షీట్ పెట్టు బాబు. ప్రాజెక్టులు పెరిగిన అంచనాలు. లెట్ అస్ అండర్స్టాండ్ అసలు ఎట్లా పెరుగుతాయి ప్రాజెక్ట్ కాస్ట్లు, ఏం జరిగినాయి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చూద్దాం ఇప్పుడు. నాగార్జున సాగర్ 122 కోట్లతో కడతామన్న నాగార్జున సాగర్ 1183 కోట్లకు పోయింది. అంటే 900 టైమ్స్ పెరిగింది. అట్లీస్ట్ ప్రణయిత చేవెళ్ళ 40,000 80,000 అయింది, అంటే డబుల్ అయింది. లేదు 2 TMC కాదు, తర్వాత మనం ఇంకొక TMC పెంచుకుందామని 3rd TMCకి పోయినాం. అది పోతే కూడా 3 అంతలే అయింది. కానీ ఇక్కడ 9 అంతలు అయింది నీ నాగార్జున సాగర్. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో కడతామన్న శ్రీరామ్ సాగర్ 4,300 కోట్లు అయింది. అంటే 107 టైమ్స్ పెరిగింది, 107 సార్లు. దిస్ ఈజ్ ఆల్ డన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. జూరాల 70 కోట్లది 1,815 కోట్లు అయింది, అంటే 25 రెట్లు పెరిగింది. పులిచింతల ది గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను ముంచి ఆంధ్రకు బారిచ్చిండు. 3వ పంటకు నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణను నల్లగొండను ముంచి 3వ పంట కోసం దగ్గరుండి కట్టించిండు ఉత్తమ్. ఆ ఉత్తమ్ కూడా పూర్తిగా R&R ఇయ్యలే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఆ ప్రాంతానికి మా జగదీష్ రెడ్డి గారు చెప్తే వెళ్ళి అక్కడ R&R నష్టపరిహారం అంతా మేమిచ్చినాం. 565 కోట్లది 1,816 కోట్లకు, ఇది లేటెస్ట్, 3 అంతలు పెరిగింది. సింగూరు 29 కోట్లది 169 కోట్లు పెరిగింది, 500 టైమ్స్. ఎల్లంపల్లి 900 కోట్లది 2,048 కోట్లు, ఇంకా లేటెస్ట్ ఇది వస్తే ఇంకా పెరుగుతుంది, 4,000 దాటింది అది. దేవాదుల 6,000 కోట్లకి వెళ్ళి 17,500 కోట్లకు పెరిగింది. అసలు పెరగని ప్రాజెక్టు ఈ దేశంలో కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా అసలు ఒక ప్రాజెక్ట్ ఉందా? కెన్ యూ షో ఏ సింగిల్ ప్రాజెక్ట్? నీ కొడంగలే చెప్తే కదా ఇప్పుడే 1,400కి 4,500 అయిందని. అసలు నా దృష్టిలో, టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దేశములోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ద వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నావు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. ఇవి చూడు ఒకసారి. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ? ఆయకట్టు పెరగలేదంటావు, కెపాసిటీ పెరగలేదంటావు, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటమా? దెన్ ఈయనేదో సరే, ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళొక్కసారి సిస్టమ్ పెట్టు బాబు. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అవసరం. ఏమంటాడు? 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే చిల్లర మాటలు మాట్లాడతాడు. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేసిందంటే కరెంటు బిల్లులు పడొద్దని 3 దశల్లో కాళేశ్వరానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వరద బాగుంటే ఇది ఈ పెద్దది బాబు, లైట్ వస్తుందా? రైట్. దిస్ ఈజ్ ఎస్ఆర్ఎస్పి. గోదావరిలో వరద బాగుంటే ఎస్ఆర్ఎస్పి నుంచి డైరెక్ట్గా ఇది మిడ్ మానేర్కి నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఆపరేట్ చేస్తాం, పైకి సిస్టమ్ నడుస్తుంది, ఇవేవి నడపం. ఇక లేదు, ఇది ఎల్లంపల్లి. యావరేజ్ రెయిన్ఫాల్ అంటే మధ్య తరహా వర్షాలు పడ్డప్పుడు ఇది కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ క్యాచ్మెంట్ నుంచి వచ్చే నీళ్ళతోని మధ్య తరహా నీళ్లు పడితే ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు మోటార్లు, కాళేశ్వరం మోటార్లు నడుపుకొని పైకి తెచ్చుకుంటాం. ఇక్కడ ఎక్కడ నీళ్లు లేనప్పుడు, కాలమైనా కాకపోయినా, కరువు వచ్చినా కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇది నేను మళ్ళీ చెప్తా నెక్స్ట్. అయితే